హలో ప్రియమైన పిల్లలు, యేసు స్టార్ కిడ్స్కు స్వాగతం. ఈరోజు మనం యేసుక్రీస్తు గురించి ఒక అద్భుతమైన కథ విందాం. మరి మొదలు పెడదామా? ఒక నిమిషంలో చదవగలిగే యేసుక్రీస్తు అద్భుతమైన కథ ఇక్కడుంది. తుఫానును శాంతింపజేసిన యేసు. ఒకరోజు యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ఒక పడవలో సరస్సును దాటుతున్నారు. రోజంతా ప్రజలకు బోధించి యేసు చాలా అలిసిపోవటం వల్ల పడవ వెనుక భాగంలో ప్రశాంతంగా నిద్రపోయారు. అకస్మాత్తుగా సముద్రంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. పెద్ద పెద్ద అలలు పడవను తాకుతున్నాయి. పడవలోకి నీరు వచ్చి అది మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. పడవలో ఉన్న శిష్యులు చాలా భయపడిపోయారు. వారు వెంటనే వెళ్లి యేసును నిద్రలేపి, ప్రభువా, మనం మునిగిపోతున్నాము, మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. యేసు నిద్రలేచి ఆ తుఫానును చూసి గాలిని గద్దించి, సముద్రంతో శాంతించు, నిమ్మళించు అని ఆజ్ఞాపించారు. ఆయన అలా చెప్పగానే వెంటనే గాలి ఆగిపోయి సముద్రం పూర్తిగా ప్రశాంతంగా మారిపోయింది. అప్పుడు యేసు తన శిష్యుల వైపు తిరిగి, మీరెందుకంతగా భయపడుతున్నారు? మీకింకా నాపై విశ్వాసం లేదా అని అడిగారు. అది చూసిన శిష్యులు ఎంతో ఆశ్చర్యపోయి, ఈయన ఎవరు? గాలి, సముద్రం కూడా ఈయన మాటకు లోబడుతున్నాయి కదా అని తమలో తాము అనుకున్నారు. పిల్లలు, మనం భయపడిన ప్రతిసారి మనకు సహాయం చేయడానికి యేసు ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఈ కథ నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు యేసు స్టార్ కిడ్స్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.